ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం ద్వితీయాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయ అమృతవర్షిణ ధారావాహిక 280వ రోజు తత్వదర్శన కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీద ఈకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ అయ్యా నేటి వరకు మనం ధర్మాచరణ ఎలా ఉంటుంది, అలాగే రాజు యొక్క దండనీతి యొక్క వైశిష్ట్యం ఏమిటి, దీన్ని 5000 అధ్యాయాలని సంక్షిప్తం గావించి పలు రకములుగా మానవాళికి అందుబాటులో తెచ్చే విధంగా మనకు అందించారు. అందుట్లో మనధర్మశాస్త్రం ఒకటి ప్రామాణికం. కాబట్టి దురహంకారం, లోభం, కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు ఎవరైనా వీడాల్సిందే. రాజు ఏంటి, నువ్వేంటి, నేనేంటి. ఇది కర్తవ్య నిర్వహణకు ప్రాణప్రదం, అరిషడ్వర్గ విదూరమయ జీవన విధానం అని చెప్పుకున్నాం. అలాగే లక్ష్మీదేవి ఎలా ఉంటుంది, ఎవరిని కరుణిస్తుంది, రాజుని ఆశ్రయించే విధానం ఎట్టిది కూడా ప్రారంభించుకున్నాం. ఆనవాయితీగా నేను స్వామిని నూతిస్తూ ఉన్నాను. వేద సంహిత ధర్మ సారంబుల పలుకు జ్ఞానజీప్తులెగయు ఇద్ధాత్రి సుస్థిరతలందు నిర్మల ధార్మిక నిలయమై శాంతియునందు సత్య శౌచ కర్మాచరణ నిర్మల తత్వంబులం పొందు గంగాతనయ బోధన శాంతన గీతయొప్పే గంగాతనయ బోధనల శాంతన గీతయొప్పే శాంతి పర్వమై. వేద సంహితం పలుకు యజ్ఞ భావనామయంగా ఉండాలి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఆయన ఉండగానే స్వర్గారోహణం కావించక ముందునే వినమని చెప్పాడు. ఆయన శాంతన గీత మనకి వినిపిస్తూ ఉన్నాడు. అయ్యా, హరి ఫలంబునన్ బుట్టి ధర్మమునకు ఆలై అర్ధమన్ పుత్రకున్ సిరిగాంచన్ తగవారు మువ్వురును సుందేమోన్నతిన్ సంశ్రయింతురు భూపాలకున్ ఆతడన్య జనత తుల్యోద్భవుండెట్లు నిర్జర లోకార్హ సమగ్ర పుణ్య వితతిన్ ప్రాప్తుండుగాక రయన్. అయ్యా, శ్రీ మహావిష్ణువు యొక్క ఫాలభాగములో ఉద్భవించి శిరి ధర్మదేవుని అర్ధాంగి అయి అర్ధమనే పుత్రుణ్ణి పొందింది. చాలా లోతైన వివరణ అండి. లక్ష్మి ధర్మదేవత, అర్ధమనే పుత్రుడు. లక్ష్మీదేవి ధర్మదేవత, అర్ధమనే పుత్రుడు. ఈ ముగ్గురు కూడా రాజునే ఆశ్రయిస్తారు. కాబట్టి రాజుకు పుణ్యలోక గతి ప్రాప్తి తపదు అంటే లభిస్తుంది. ఏ విధంగా విష్ణోర్ లలాట కమలం, ముఖ కమలం అంటాం కదా, ఆ ముఖ కమలంలో అమ్మవారు ఉంటుంది. అంటే ఆ దీప్తులే అమ్మవారు లక్ష్మి. నాశము లేనటువంటిది, అది జ్ఞానమే. సవర్ణమభవత్ తథా శ్రీ సంభూతో యతో దేవీ పత్ని ధర్మస్య ధీమత నా విష్ణు పృథ్వీపతి. కాబట్టి పృథ్వీపతి విష్ణువు యొక్క అంశే. అమ్మవారు ఆయన లక్ష్మీనాథుడు కదా, విష్ణు అనగానే మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఆయన్నే ఆశ్రయిస్తుంది అన్నట్లుగా చాతుర్వర్ణాలు కూడా ఆశ్రమాలు, చతురాశ్రమాలు, వేదాలు, పురాణ ఇతిహాసాదులు రాజునకు వశమై వరమై పాలనాధికార యోగ్యత ప్రామాణికములై ప్రవర్తిల్లుతూ ఉంటాయి. అంటే పరస్పర అవగాహనాపూర్ణమై సిరులొలుకునో అని భావన. కాబట్టి భీష్ముడు చెప్తా ఉన్నాడు, ఇదంతా సమభావనతో రాజు దేశకాల పరిస్థితులను నెరిగి ప్రవర్తించాలయ్యా. మనోనిగ్రహం చాలా అవసరం. పరిహాసాలు కూడదు దేనితో కూడా. వర్ణాశ్రమ ధర్మాలు కాపాడాలి. గుడ్డిగా నమ్మరాదు ఎవరిని. పిసినారి రాజుకు ప్రజలే శత్రువులు. ప్రజా సంరక్షణ ప్రథమ కర్తవ్యము అని భీష్ముడు చెప్తా ఉన్నాడు. అంటే యజనము
దాన కర్మమును అధ్యయంబును దుస్యహింసయం ప్రకనురాగమందన్ పరిపాలన సేతయు సంగరంబునన్ విజిత విభీతిమై నురవణించుటయున్ నృపధర్మముల్ కురు ప్రజ తిలకాయమాన సంరంభు సుధర్మవు వినిలోపలన్. ఏమి మనకిక్కడ ద్యోతకమవుతుంది? యజ్ఞాచరణం, దానకర్మము, వేదాధ్యయనం, దొంగలను శిక్షించటం, ప్రజానురాగంతో పాలన కొనసాగించగలగటం, ఓటమి భయము లేనటువంటి రణక్షేత్ర విహారం, రాచధర్మాలు. కాబట్టి యుద్ధ క్రీడ అత్యంత ఉత్తమోత్తమమైనటువంటి క్రీడ రాజులకు. ఎందుకు ధర్మబద్ధంగా ఆచరించాలి అక్కడ కూడా. పూర్వం మాంధాత గొప్ప తపస్సు చేశాడయ్యా. ఇంద్రుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. అంత ఆయన ఏం కోరుతున్నాడు? తపస్సు కోరుతా ఉన్నాడు. నీ తపస్సుకు మెచ్చానే అంటే మాంధాత సీతారాం విష్ణు సందర్శనార్థం ఈ తపస్సు అన్నాడు. ఏం కోరి చేస్తున్నావయ్యా ఈ తపస్సు అంటే విష్ణు సందర్శనార్థం. అది నాకు బ్రహ్మకే అసాధ్యమయ్యా, ఇక నీకు నేను అనిపించగలను, కానీ నీవేమి ఆశించావు అసలు అది చెప్పమన్నాడు. అంటే ఆ మాంధాత అంటాడండి, నే బిచ్చమెత్తదలిచాను. చూడండి, నేను బిచ్చమెత్తదలి, నాకెందుకయ్యా ఈ రాచరికం, ఇదంతా ఈ వైభవాలు నాకు అక్కర్లేదు, బిచ్చమెత్తుకోదలుచుకున్నాను. ఆ బుద్ధి స్థిరంగా నాలా ఉండాలి. ఇది ఈ క్షణానికి బిచ్చమెత్తుదామని విరాగమై మళ్ళీ రాగిగా నేను మారకూడదు. కాబట్టి రాగ సరాగాలకు దూరంగా వైదొలగాలి, అందు స్థిరంగా ఉండాలి అన్నాడు మాంధాత. అంతే ఇంద్రుడు అంటాడు, నువ్వు రాజువి కదా, నీ ధర్మాన్ని కాదని వైదొలగటం పాపం కదా, రాజుగా నీ స్థానం, నీ యొక్క బాధ్యతలు చాలా గొప్పవి కదా, అవి శుభకరాలు, పైగా రణంలో శరీర త్యాగం శుభప్రదం. కాబట్టి ఇది వేద విహితం. ఈ రీతి విద్యుక్త ధర్మాచరణ వదలరాదు. ఈ ధర్మాచరణ పరుడైనటువంటి పాలనా వ్యవస్థ వలన పాలితులు అదృష్టవంతులై యజ్ఞయాగాలు, భోగభాగ్యాలు, దాన త్యాగాలు, ఆపై నివృత్తి భోగాలు ప్రాప్తిస్తాయి. అసలు భోగం అంటే ఏంటి? అవన్నీ అనుభవిస్తారు. ఆపై ఏమో ఆ భోగాలు అనుభవించేది ఏ నిమిత్తం? కడుపు నిండా అన్నం తిన్నాం, మళ్ళీ పెడతానికి వస్తారు చాలంటాం. అంటే తృప్తి పొందే నిమిత్తంగా. రాగసరాగాలు ఏవైనా కూడా రాగాన్ని మించిన రోగం, త్యాగాన్ని మించిన భోగం లేదు. ఓ ఇంద్రభోగం అనుభవిస్తున్నాం, తృప్తి కలిగిన తర్వాత ఉన్నంతలో చాలంటమే భోగం. అదే ఇక్కడ తీసుకొని వస్తుంది. అదే నివృత్తి భోగములు. ప్రవృత్తి కావాలనుకోవటం, దానం చేసే స్థాయికి వెళ్ళిపోవటం, ఉన్నంతలో దానం చేస్తాం, అది నివృత్తి భోగం. అంటే భోగాలు అష్టవిధములు: గృహ, శయ్య, వస్త్ర, ఆభరణ, స్త్రీ, పుష్పం, గంధం, తాంబూలం, ఇవన్నీ కూడా ప్రవృత్తి భోగాలు. ఇప్పుడే చెప్పుకున్నాం. ఇక నివృత్తి ఏమిటి మరి? సమర్పణ భావం. తనకున్న దాంట్లో తీసి పెడతాడో లేదు, పూర్ణంగా ఇచ్చేస్తాడు. విశ్లేషించాలి సీతారాం. నేను ఇవాళ యూట్యూబ్లో చదివానండి, ప్రకాశం పంతులు గారు వచ్చి ఆ రైల్వే స్టేషన్లో ఉన్నారట. ఆయన వయసు అయిపోయిన తర్వాత, సరే ఆయన ఎవరో ఉన్నారండి వెళ్ళట్లేదని చెప్తే, ఆ మహానుభావుడు వాళ్ళందరూ వచ్చారు, చూశారు, దండం పెట్టారు, కాళ్ళకి మొక్కారు. ఎరా భోంచేసావా అన్నాడు రాత్రిపూట. ఉదయమే అయితే అది మధ్యాహ్నం, ఉదయం అన్నాడు ఆ మాట. అంటే భోజనం ఎప్పుడు చేస్తారు? మధ్యాహ్నం లేదా రాత్రి. రాత్రి కూడా తినలేదు. ఆ సంగతి తెలుసుకున్నారు. వాళ్ళు భోజనాలు అన్నీ తెప్పించారు, పెట్టారు. వెళ్ళటానికి టికెట్కి డబ్బులు లేవు. అందరూ తలా రూపాయి వేశారు. ఒక 72 రూపాయలు చేశారు, ఇతనికి ఇచ్చారు. ఈలోపు ఇంకెవడో ఏడ్చుకుంటూ వచ్చాడు, కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి వచ్చాను, నా భార్య చావు బతుకుల మీద. ఆ 72 రూపాయలు ఆయనకి ఇచ్చేశాడు. ఉన్నారండి ఇలాంటి మహానుభావులు. స్మరించుకుంటానికి కూడా అర్హత ఉండాలి మనకి. లేరు. ఇప్పుడు భారతం శాంతి పర్వం చెప్తా ఉంటే ఆ మహనీయుడు నాకు స్ఫురించాడు. చదివింది గుర్తుకొచ్చింది. చెప్పడం
ఔచిత్యము ధర్మము కనుక మనవి చేశాను. ఇది పాలనా వ్యవస్థలో త్యాగాన్ని మించిన భోగం, రాగాన్ని మించిన రోగం లేదు. రాజు చారుచక్షుడిగా అయి ఉండాలి. రాజు దండనీతిలో యమధర్మరాజు అయి ఉండాలి. అంటే సమవర్తిగా ఉండాలి. వీడు నావాడు కాబట్టి కాపాడుతాను, ఆ కేంద్ర ప్రభుత్వం గట్టిగా కలగజేసుకునేటాలకే అప్పుడు దొరికిపోతారు. అప్పుడు కూడా కాపాడుకుందాం, అన్నిటికీ బురద చల్లుదాం, తప్పండి. రాజా చెప్తా ఉన్నాడు ఇక్కడ ఈయన, రాజా భోజా విరాట్ సామ్రాట్ క్షత్రియో భూపతిర్నృప యయేభిస్తూయతే శబ్దైః కస్తం నార్చితుమర్హతి రాజేతి రాజా రంజకః భోజః భోజ్య సుఖానాం భోజయితా వివిధం రాజత ఇతి విరాట్ శ్రీమాన్ సామ్రాడితి రాజ్ఞామపి రాజ్యేన్ అకుంఠితైశ్వర్యః. రాజుకు ప్రజలకు రాజు, పరస్పరం శరీరాలు. రాజుకు శరీరం ప్రజలు రాజుకు ఆత్మ. అలాగే ఆత్మలు కూడా అలాగే సేవాధర్మాలు, పరస్పరం విధులు నిర్వహించే నిమిత్తంగా ఒకరికొకరు అవిభాజ్యులై ఆ రాజ్యం ఐశ్వర్యవంతమవుతుంది. అక్కడ దరిద్రం తాండవించదు. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి రాజులకు ప్రజలు అవసరం. ముందు పాలనా వ్యవస్థకి ఏముండాలి? ఇంద్రియ నిగ్రహం కావాలి. విదేశాల్లో కోట్ల రూపాయల బిల్డింగులు కట్టుకోవటం కాదు కావాల్సింది, సమాజాన్ని దోచి. సంరక్షణ రాజుకు, ప్రజలకు విధులు. ఆయనకు ఒక్కడికే కాదు, ప్రజలకు కూడా విధే. సంరక్షించడం, సుస్థిరతని, ధర్మాన్ని, దేశభక్తిని, సంస్కృతి సాంప్రదాయములను బాధ్యతగా సంరక్షించుకోవాలి. వేగులు రాజులకు కన్నులు, అవి మసకబారకూడదు. శత్రు నిర్మూలనే ప్రధాన లక్ష్యం. అనవసర యుద్ధం పతన కారకం. ఇది మనకి ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడో దగ్గర ఎవరిలో ఒకళ్ళు కొట్టుకొని చస్తూనే ఉండాలి. మన ఆయుధాలు అమ్ముకుంటూనే ఉండాలి. ఒకళ్ళని ఎగేస్తూనే ఉండాలి, ఒకళ్ళని దిగేస్తూనే ఉండాలి. కోహనాలు ఔక్యాలను వాళ్ళని సమర్థిస్తూనే ఉండాలి. ఏమండి, భారతంలో ఉన్నదే ఎక్కడైనా ఉన్నది అంటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? నేను పేర్లు చెప్పడం ధర్మం కాదు కనుక చెప్పట్లేదు. సరిగా మనసు పెట్టి వింటే తెలుస్తుంది. వింటే శత్రు నిర్మూలనే ప్రధాన లక్ష్యం. అనవసర యుద్ధం పతనకారకం. పశుపోషణ, వాటి ఆహార విహార పోషక శ్రద్ధలు ప్రాణప్రదంగా ఆచరించాలి. గొర్రెలు బర్రెలు ఇచ్చినట్లే ఇచ్చి తప్పుడు లెక్కలు రాసుకొని మూటలు కట్టుకోవటం కాదండి. వాటి ద్వారానే ఆహార ధాన్యాలు, ఔషధులు, నీటి వనరులు ప్రాప్తి కదా. అవి లేకపోతే మనం ఎక్కడుంటాం? అంత మందులు మయం. వృక్ష సంపద. ఒకప్పుడు తిన్న రేగిపండు రుచి ఇప్పుడు లేదండి. ఎక్కడ దాకో ఎందుకు రేగిపండు రుచి. అలాగే సముద్రపు ఉప్పు దొరకట్లేదు, కల్లులు ఉప్పు, అంతా ఏయోడిన్. ఎలా మారిపోయిందో ఈ ప్రపంచం. వృక్ష సంపద, ప్రకృతి ఆరాధన అనగా పంచభూత సంరక్షణ. ప్రకృతి ఆరాధన, పంచభూత సంరక్షణ. గాలి, నీరు, భూమి, ఆకాశం. దేన్ని కలుషితం చేయరాదు. అలాగే వన సంరక్షణ బాధ్యత. ఇది అందరి బాధ్యత. ధర్మార్థ కామ మోక్షాలు. 200 గజాల్లో ఇల్లు కట్టేస్తాం, మొత్తం ఒక మొక్క పెట్టాం, పక్కనోడు పెట్టాలి, అది నరికేస్తాం. ధర్మార్థ కామ మోక్షాలు. చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధి. సత్వరజ తమో గుణములు. పంచ జ్ఞానేంద్రియములు, త్వక్కు, చక్షు, శ్రోతం, జిహ్వ, ఘ్రాణం, పంచ కర్మేంద్రియములు. అలాగే వాక్కు, పాణి, పాదం, వాయువు, ఉపస్థు మరియు మనస్సు. ఈ 11 ఇంద్రియ జయం. వీటిని జయించాలి. అంటే బుద్ధితోటి 11, 10టిని జయిస్తే 11వ వస్తుంది. అతనే శ్రీరామచంద్రుడు. దశరథుడైతే దశేంద్రియములను జయిస్తే రాముడు. అలా కాకుండా దశేంద్రియములకు బానిసైతే రావణుడు కదా. ఆ ఇంద్రియ జయం. దాంతో కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు, అరిషడ్ వర్గం, వేట, స్త్రీ లోలత్వం, మద్యపానం,
నిరర్థక ధన వ్యయం, నిరర్థక ధన వ్యయం. ఈ పంచవ్యసనములు, ఈ 5 కూడా వ్యసనములే, మహాపాపం. వాక్పౌరుషం, దీన్ని మించిన పాపం మరొకటి లేదండి. అలాగే దండ పౌరుషం, ఈ 5, ఇవి 2, వాక్కు దండ. ఈ దండ పౌరుషం, వాక్ పౌరుషం 7 కూడా సప్త వ్యసనములు. అందుకనే తిరిగే కాలు, తిట్టే నోరు ఆగదని వెనక పెద్దవాడు చెప్పేవాడు. ఎరిగి జీవుడు తామరాకున్న నీటి బొట్టు వల్ల జీవించాలి, అప్పుడు వటపత్ర శయనం అవుతుంది. అంటే జీవన విధానం. ఇదొక స్రవంతి, ఇదొక ప్రవాహం. కృతయుగంలో ధర్మం 4 పాదాలతోటి సర్వశుభాలు, త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలు, ద్వాపరయుగంలో 2 పాదాలు, కలియుగం ఇక చెప్పేది ఏముందండి, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రాజుకు ధర్మం పట్ల శ్రద్ధ వహించడు. శ్రద్ధ వహించడంటే ధర్మజ్ఞానం నశిస్తుంది, వర్ణాశ్రమ ధర్మములు మంట కలుస్తాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏతసర్వం శ్రీ సీతారామచంద్రచరణార విందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆదరించే ప్రార్థన. యూట్యూబ్లో వినండి, రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అణువణువు ఘట్టం ఘట్టం చాలా వ్యయ ప్రయాసల కోర్చి మీకు సమర్పిస్తున్నాను స్వామి. వినమనవి చక్కటి అవకాశం. ఏ ఘట్టానికి ఆ ఘట్టం మీరు చదవాలన్నా కూడా దుస్సాధ్యం. సీతారాం.